ఇసాకు గారు కానీ, యాకోబు గారు కానీ, యోసేపు గారు కానీ, 12 గోత్రాల నుంచి వచ్చిన తర్వాత భక్తులు కానీ, దావీదు, సొలొమోను, దానియేలు, ఎంతమంది. అంత గొప్ప శకానికి ఎవరితో దారి పడింది? ఒక్క అబ్రహాము గారితో. ఒక్కరితోనే అవుతుంది ఏదైనా కానీ. ఒక్క అబ్రహాముతో ఎంత జరిగింది, ఒక్క యేసుక్రీస్తు వద్ద ఎంత జరిగింది ఈ కాలానికి విశ్వాసము, ఎంత భక్తి, ఎన్ని దేశాలకు. నవశకానికి నాంది ఎవరితో జరుగుతుంది తెలుసా? ఒక్కరితోనే అవుతుంది. ఆ ఒక్కడి ఈరోజు నువ్వు నేను ఎందుకు కాకూడదు? మన కుటుంబాలకు మనం ఎందుకు కాకూడదు? ఒక అబ్రహాం గారితో ఒక జనరేషన్ కాదు, ఒక తరం తరమల సైడ్కి వెళ్ళిపోయింది భక్తిలోకి. అందులో కొంతమంది నీచులు ఉండొచ్చు, కానీ మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్క యేసుక్రీస్తు వారితో నవశకానికి నాంది ఎంత పలికింది. నీ తర్వాత నీ జనరేషన్లో అబ్రహాము పిల్లలు ఇప్పటికీ ఉన్నట్లు నీ పిల్లలు కూడా భక్తిలో ఎప్పటికీ ఉండాలంటే మార్పు ఎక్కడి నుంచి మొదలు కావాలి? మనం తీసుకున్న నిర్ణయంతోనే కావాలి. ఎందుకు రాదు చెప్పండి? మనము నిర్ణయం తీసుకుంటే ఎందుకు రాదు?